హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్. ఈరోజు మీకు మల్టీగ్రెయిన్ జావను తయారు చేసుకోవడం కోసం ఏ చిరుధాన్యాలను తీసుకోవాలో చెప్పి దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ మల్టీగ్రెయిన్ పిండి కోసం నేను రాగులు, గోధుమలు, జొన్నలు, సజ్జలు తీసుకున్నాను. వీటితో పాటే కందులు కూడా తీసుకోవచ్చు. ఇవి మన శరీరానికి చాలా శక్తిని ఇస్తాయి. ఈ జావని పొద్దున్నే లెగవగానే వేడివేడిగా తీసుకున్నామంటే 1 గంట 2 గంటల వరకు మనం టిఫిన్ తినకపోయినా మనకి ఆకలి అనేదే ఉండదు. అలాగే అలసట కూడా అనిపించదు. దీనికి కావాల్సిన కొలతలు: 1 కేజీ గోధుమలకి 1/2 కేజీ రాగులు, 1/2 కేజీ జొన్నలు, 1/2 కేజీ సజ్జలు. కందులు తీసుకుంటే అది కూడా 1/2 కేజీ తీసుకోవచ్చు. ఈ చిరుధాన్యాల్ని ఎండలో బాగా ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి, లేదా దోరగా వేయించుకొని పొడి చేసుకోవడం వల్ల పొడి తొందరగా పురుగు పట్టకుండా ఉంటుంది. ఆడవారు ప్రొద్దున్నే లేచి పిల్లల్ని స్కూల్కి పంపడంలో, అలాగే ఇంటి పనిలో చాలా బిజీగా ఉంటారు. కనీసం టిఫిన్ తినే సమయం కూడా ఉండదు. అటువంటి సమయంలో దీన్ని 1 గ్లాస్ తాగితే వారికి అలసట అనిపించదు. అట్లాగే పని కూడా చకచకా చేసే శక్తి కూడా వస్తుంది. ఇది కండపుష్టిని బాగా పెంచే జావ గనక దీన్ని వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారైనా తీసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ జావని తయారు చేసుకునే విధానం: ముందుగా 3 గ్లాసుల జావ కోసం ఒక గిన్నెలో 2 గ్లాసుల నీటిని పోసుకొని స్టవ్ పై పెట్టి మరిగించుకొని దానిలో 1 స్పూన్ బియ్యం రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోగా 1/2 గ్లాసు నీటిలో 2 స్పూన్స్ పిండిని వేసి బాగా కలుపుకొని మరుగుతున్న నీటిలో పోసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. కలపడం ఆపితే పిండి అడుగంటిపోతుంది. ఇలా సుమారు 3 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే జావ బాగా రుచిగా ఉంటుంది. ఇవి చిరుధాన్యాలు కనుక వీటిలో ఫైబర్ బాగా ఉంటుంది కనుక డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అది కూడా సాల్వ్ అవుతుంది. అంతేకాదు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా తీసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ జావ పల్చగా ఇష్టపడేవారు 3 గ్లాసులకి 2 స్పూన్ల పిండిని, చిక్కగా ఇష్టపడేవారు 1 గ్లాసుకి 1 పిండిని తీసుకోవచ్చు. ఈ జావ వేడిగా తీసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. రాగులు గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చి, క్యాన్సర్ నిర్మూలన చేసి, ఎముకలు, దంతాలు పటుత్వాన్ని ఇచ్చి, షుగర్ని, రక్తహీనతని తగ్గిస్తాయి. అలాగే జొన్నలు రోగనిరోధక శక్తిని పెంచి గుండె జబ్బులు, స్ట్రోక్స్ రాకుండా చేసి, బరువుని తగ్గించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాయి. బాలింతలకు బలవర్ధకమైన ఆహారం ఇది. ఇక గోధుమల్లో చాలా పోషకాలు ఉన్నాయి. దీనిలో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఈజీ డైజెషన్ అయ్యి మలబద్ధకాన్ని పోగొట్టి బరువుని తగ్గిస్తుంది. ఇప్పుడు జావ బాగా మరిగి తెల్లుతున్నప్పుడు స్టవ్ కట్టేసి వాటిని గ్లాసులోకి తీసుకోవాలి. ఈ జావని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి మజ్జిగతోనూ, మరొకటి పాలతోనూ తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా పాలతో తీసుకోవాలి అనుకున్నవారు 1/2 గ్లాస్ జావకి 1/2 గ్లాస్ పాలు పోసుకొని దానిలో తేనె కలుపుకొని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే మజ్జిగతో తీసుకోవాలి అనుకునేవారు 1/2 గ్లాస్ జావకి 1/2 గ్లాసు మజ్జిగ కలుపుకొని దానిలో ఉప్పు కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. బాడీ చలవ చేయాలి అనుకునేవారు మజ్జిగతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరి బాడీ తీరుని బట్టి వారు సేవించవచ్చు. ఇక సజ్జల్లో కాల్షియం పుష్కలంగా ఉండి ఎముకలకు బలాన్నిచ్చి అధిక ఆకలిని, కీళ్ల సమస్యలను, బోలు ఎముకల వ్యాధిని కూడా తగ్గిస్తుంది. ఈ జావని పాలతో తీసుకున్న, మజ్జిగతో తీసుకున్న మన శరీరానికి మాత్రం బాగా బలాన్ని, శక్తిని ఇస్తుంది. ఈ జావని ఎవరైనా ప్రతిరోజు తీసుకోవచ్చు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.